నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను సమన్విత ముందుగా ప్రధానాంశాలు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్ స్వదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖలో యువకుని దారుణ హత్య ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు కాపు కురుక్షేత్రానికి పార్టీలకు అతీతంగా తరలి రావాలి కిర్లంపూడిలో ముద్రగడ పిలుపు విశాఖలో విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలతో మారథాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి చినరాజప్ప తారాస్థాయికి చేరిన వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన వివాదం ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇక వివరాల్లోకి వెళితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎర్రచందనం అంతర్జాతీయ బడా స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి నేర చరిత్ర ముగిసింది 17 నెలల క్రితం విదేశాలకు పారిపోయిన గంగిరెడ్డిని కేంద్ర ప్రభుత్వ సహాయంతో 10 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మన దేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి ఎట్టకేలకు విజయం సాధించింది. గంగిరెడ్డి నేర చరిత్ర వెనుక ఎవరెవరు ఉన్నారో ఏ పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారో వెలుగులోనికి తెచ్చేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కర్ప మండలంలో సురక్షిత మాతృత్వం నవజాత శిశు సంరక్షణ పక్షోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాతా శిశు మరణాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. నిన్న హెల్త్ డిపార్ట్మెంట్ తోటి అందరితో మాట్లాడి అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి అలాగే మరి మెడికల్ ఆఫీసర్ గారు కోఆర్డినేట్ చేస్తూ ఈ కార్యక్రమం మరి ఈ రోజు నుంచి మనం 30 తేదీ వరకు వివిధ దశల్లో ప్రతిరోజు ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రోగ్రామ్ చేయవలసి ఉంది. ఈ కార్యక్రమానికి మరి చేసినటువంటి మన ఎంపీపీ గారికి అలాగే జడ్పీసీ గారికి మరి మెడికల్ ఆఫీసర్ గారికి హెల్త్ సిబ్బందికి అంగన్వాడీ టీచర్లతో అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం, అది పల్లిక్రాంతి అని. ఆ పల్లిక్రాంతి ఇవాళ 14వ తారీఖు అంటే 17 విశాఖ జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రాజస్థాన్ నుంచి వచ్చిన రామ్సింగ్ అనే యువకుడిని గొంతు కోసి హత్య చేసిన ఘటన విశాఖ జిల్లా తగరపు వలసలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో విచారణ చేపట్టారు.
మాకు తెలియదు అన్నాడంటే అక్కడపురంలో ఎర్లీ మార్నింగ్ ఒక మర్డర్ అయిందండి. అది జస్ట్ ఇప్పుడు ఐడెంటిఫై అయింది. తగరపల్స గ్రామానికి చెందిన దెంగారి రామ్ సింగ్ అని, వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారు. వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి ఐడెంటిఫై చేశారు. మొత్తం ఏదో ఇంట్లో క్యాష్ కూడా ఏదో కనిపించలేదు, ఎవరో ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు చేసి వచ్చని చెప్తున్నారు. దీని మీద క్లూస్ టీమ్ ని డాగ్ స్క్వాడ్ ని తెప్పించాము. ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఫర్దర్ గా ముద్దాయిలను కూడా త్వరగా పట్టుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో 31వ అమరవీరుల సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణోదయ రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క హాజరై ప్రసంగించారు. సగం అంటూ పెద్ద ఎత్తున మహిళలంతా కూడా అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నటువంటి ఈ సందర్భంలో భూమి దున్నుతున్నారు, బస్సులు నడుపుతున్నారు, పైన గాలి మోటార్లు నడుపుతున్నారు, అన్ని రంగాలలో కూడా ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మహిళల్ని 9:30 తర్వాత వాళ్లకు ఆడడానికి ఏమవసరం అని చెప్పేసి ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి విధవ నోటికెంత మాట వస్తే అంత మాట అడ్డగోలుగా మాట్లాడుతున్నాడంటే ఒక పురుషాహంకారంతో మనవాద సంస్కృతిలో కొట్టుకుపోతున్నటువంటి ఈ హిందుత్వవాదాన్ని నెత్తికెత్తుకున్నటువంటి ఈ దొంగలందరూ కూడా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ నాలుకలు తెగ్గోయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనమే అసలు 9:30కు మనకు పని లేదు, సరే వాళ్ళతో పని ఉంది అక్కడ అని చెప్పేసి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టుని కొట్టింది. విజయవాడ నుండి చిన్న తిరుపతి వెళ్లి వస్తుండగా ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా హరినాథ్ రెడ్డి అనే బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడ నుంచి చిన్న తిరుపతి కానీ బయలుదేరాం. మొత్తం 13 మంది ఉన్నాం. చిన్న తిరుపతి ద్వారకా తిరుమలకి వెళ్ళి రిటర్న్ అవుతున్నాం. కారు ఒకటి కంట్రోల్ తప్పి అలా పక్కన చెట్లలోకి వెళ్ళిపోయింది. ఇద్దరికేమో చిన్న ఇంజురీస్ అయినాయి, ఒకతను చనిపోయారు. హరినాథ్ రెడ్డి అని. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో 62వ అఖిల భారత సహకార సంఘ వారోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరప మండల వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు నక్కా వీరభద్రరావు, సీఈఓ వెంకటరమణ పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామంలో సహకార సంఘం ఉండటం వల్ల మీ గ్రామంలో ఉన్నటువంటి చెప్పారు మరి ఆ విధంగానే వ్యవస్థ నడుస్తుంది. 112 సంవత్సరాలు అయింది సహకార వ్యవస్థ మన దేశంలో. 39లో ఈ కరప సొసైటీ పెట్టారు. అప్పటి నుంచి అందరూ మహానుభావులు అధ్యక్షులుగాను పాలకవర్గాలు మీ అందరి సేవలు పొందారు. రైతు పేరు అన్ని స్పష్టంగా వస్తున్నాయి. అప్పుడు ఆ చేను ఏ స్టేజ్లో ఉంది, పంట ఏ స్టేజ్లో ఉంది, నష్టం ఎంత ఉంది, దాని వాతావరణం ఎలా ఉంది కూడా తెచ్చుకుంది. ఇవాళ విన్నారంటే మన రాజకీయంగా లేకపోతే మన అభిమానంగా మనం ఎక్కువగా రాయించుకోవడం, లేకపోతే ఇలా చేయడం, లేకపోతే నిజంగా పోయిన నష్టం జరిగి కూడా జరిగింది. ఎక్కువ పోయిన తక్కువ రాయడం వల్ల ఈ 60 సార్లు రాయడం వల్ల. ఇప్పుడు అలా కాదు, ప్రతి పొలం కూడా మనం సేమ్ ఫీల్డ్లో ఉండగా ఫోటో తీస్తున్నారు. నష్టం వచ్చి పడిపోయినప్పుడు ఆ సర్వే నెంబర్లో కలిసి జనవరి 31వ తేదీన జరగబోయే కాపు కురుక్షేత్రానికి పార్టీలకు అతీతంగా కాపు సోదరులు తరలి రావాలని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసిన సమావేశంలో కాపు జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యాన పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు, కాకినాడ నియోజకవర్గాలకు చెందిన కాపు సోదరులు పాల్గొన్నారు.
మనతో పాటు ఎస్సీ సోదరులు కూడా రావడం జరిగింది. అలాగే అచ్చిపేట సర్పంచ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. పెట్టి జీవో తెప్పించి ఏ రకంగా ఉద్యమం చేశారో అన్నది మీ అందరూ తెలుసు. ఆ రోజుకి ఈ రోజుకి మనం అయితే పరిస్థితి కాపులకు అనుకూలంగానే తీర్పు ఇచ్చారండి. కానీ ఆ తీర్పుని అమలు చేయమని అడిగే నాదులు 20 సంవత్సరాల నుంచి ఎవరు కాపాడకపోవడం వల్ల అది మూల పడిపోయింది. అయ్యా దాని మీద మనం అస్తమానం కమిషన్ వేస్తా ఉన్నారు. మనం ఒడ్డు చేర్చట్లేదు. రాజస్థాన్లో ఉండి గుర్జర్లకి 5% పెంచి రిజర్వేషన్ ఇచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారండి. 9వ షెడ్యూల్లో చేర్చమని పంపించారు. అదేవిధంగా మాకు చేయమని గతంలో జీవోద్ధరణ నడిచింది. అదేవిధంగా మాకు చేయమని మనం అడుగుతూ ఉన్నాం. మనం అడగటం అంటే ఆశామాషిగా అడిగితే పట్టించుకోరండి. బలంగా మనం విజయవాడ కాపునాడు మించిపోయి సభ జరిగినప్పుడు దేశంలోనూ కూడా కదిలి రావాలా. ఫిబ్రవరి 14వ తేదీ నుండి 4 రోజుల పాటు 50 దేశాలకు చెందిన నావికాదళ యుద్ధ నౌకలు విశాఖలో సైనిక విన్యాసాలు నిర్వహించనున్న నేపథ్యంలో విశాఖ సాగర తీరంలో వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలతో మార్తాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమం విశాఖలో ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందని తెలిపారు. इसके बैकड्रॉप ఇచ్చేసిన న్యాయ అధికారులకు సోదరులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మన విశాఖపట్నాన్ని ఒక మంచి వాతావరణం, విశాఖపట్నాన్ని బాగుండాలనే ఉద్దేశంతో నేవీ వారు మరదాన్ని తీసుకుని ఆపమరదాన్ని తీసుకుని మనందరం కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, మరి విశాఖపట్నం అయితే మంచి వాతావరణం, ఒక పక్కన కొండలు, ఒక పక్కన సముద్రం, బాగా అభివృద్ధిని ప్రాంతం పట్టణం. ఈ పట్టణంలో మంచి వ్యక్తులు, శాంతి భద్రతలు ఉన్న పట్టణం. ఈ పట్టణానికి మొన్న వచ్చిన హుదూద్ తుఫాన్ మనందరం కూడా చాలా బాధ పెట్టింది. మాయాపట్నం అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ మత్స్యకార కమ్యూనిటీ హాల్లో మాయాపట్నం అగ్ని ప్రమాద బాధితులు, మత్స్యశాఖ, హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ బాధితులకు అందవలసిన సహాయం త్వరలోనే అందిస్తామని తెలిపారు. పేదవాళ్ళు ఇలా ఇంట్లోకి వెళ్ళాలని ఒక ఆలోచనతో దీన్ని ఒక కార్యక్రమం తీసుకుంటాం. గుర్తుపెట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. మరి వారి చెప్పేసాము రాలేదు, మిమ్మల్ని కూడా పిలుస్తాం. వేళ పలానా సుబ్బారావు ఎంత కట్టాలి, అప్పారావు ఎంత కట్టాలి, ఇంకా ఎంత డ్యూ ఉందని చెప్పి చూసుకుని కూడా మీరు ఎవరు కూడా తయారయ్యాయి. కాబట్టి కృష్ణా జిల్లా విజయవాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉన్న భవనాన్ని ఖాళీ చేసే విషయంలో ఇంటి యజమానిని బెదిరించారని ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోనసీమ ప్రజల
గుండె చప్పుడు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ సాధనకై తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కోనసీమ జేఏసీ ఆధ్వర్యాన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ నర్సాపురం రైల్వే లైన్ సాధనకై ఈ నెల 21వ తేదీన కోటిపల్లి నుండి నర్సాపురం వరకు మహాపాదయాత్ర తలపెట్టామని తెలిపారు. కోనసీమ ప్రజానికాన్ని చైతన్యపరచాలని ఉద్దేశంతో అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉభయ గోదావరి జిల్లాల ఎంపీలు కోనసీమ చెందిన ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో కోనసీమ చేసి ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మహోద్యమంలో భాగంగా మొట్టమొదటి కార్యాచరణ ప్రణాళిక కింద 27వ తారీఖు నుంచి కోటిపల్లి టు నరసాపురం మహాపాదయాత్రను తలపెట్టాం. ముక్తేశ్వరం సెంటర్ నుండి 27వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ మహాయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 4 రోజుల పాటు ఈ పాదయాత్ర జరపడం జరుగుతుంది. ప్రతిరోజు 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది. ప్రతిరోజు సుమారు 15 కిలోమీటర్ల పాటు కోనసీమ చేసి ఆధ్వర్యంలో వివిధ సంఘాల నేతలు ప్రజలు కూడా ఈ మహాపాదయాత్రలో పాల్గొంటారు. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంటలకి ప్రధాన కూడల్లో ఒక చైతన్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రాత్రి 6 గంటలకి మరి ఆ పాదయాత్రని ముగించి మళ్ళీ రాత్రి సమయాన్ని 6 to 8 ఏ గ్రామంలో అయితే పాదయాత్ర ముగింపడిందో ఆ గ్రామంలో ప్రజలతో మమేకం అవడం జరుగుతుంది. ఇదే ప్రణాళిక ప్రకారం ఈ 4 రోజులు కూడా మరి ఈ యాత్ర కొనసాగుతుంది. 4వ రోజు సెక్రటరీ బిల్లరేవి దగ్గర ఈ యాత్ర ముగించడం అనేది జరుగుతుంది. యాత్ర ముగించిన అనంతరం మరి వేలాది మంది ప్రజల సమక్షంలో రైల్వే ప్రతిజ్ఞ చేయడం అనేది కూడా జరుగుతుంది. రైల్వే ప్రతిజ్ఞ అనంతరం మరి ఈ చారిత్రాత్మకమైన మహాపాదయాత్ర కాబట్టి ఇది భవిష్యత్తు తరాలకు గుర్తుండాలనే ఉద్దేశంతో ఏ ప్రాంతంలో అయితే ఈ యాత్ర ముగుస్తుందో ఆ ప్రాంతంలో ఒక స్తూపాన్ని కూడా నిర్మించే యోచనలో కోనసీమ చేసి ఉంది. కృష్ణా జిల్లా విజయవాడ క్లబ్లో సినీ తారలు సందడి చేశారు. డిసెంబర్ 13న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే సినీ తారల క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్న సందర్భంలో మ్యాచ్ కప్ను, మ్యాచ్ టికెట్లను సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ తారలు చేసిన ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రావుతలపూడి మండలం అంపాడ గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యాన ప్రజా వైద్యశాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిన్నిపిల్లి సత్యనారాయణ అనేక మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. లేవంటారేంటి అంటే మా రొటీన్ అలా ఆదివారం జరిగిపోతా ఉంది. ఇంక పండుగలు పబ్బాలు ఉన్నా సరే ఇప్పుడు షుగర్ టాబ్లెట్లు మొన్న చెప్పారు. చెంచాడు రాత్రి అన్నం తిన్నాక ఒక చెంచాడు తాగండి. ఏమా అర్థమైందా? ఇక పాపకి ఇచ్చినట్టు చూసుకోండి. అడవుల్లో గిరిజనుడా అల్లూరికి వారసుడా కూడుగూడు గుడ్డ కోసమే గిరిజనుడా రామరాజు బాట నడవరా అడవుల్లో గిరిజనుడా అల్లూరికి వారసుడా. అడవులంటే ఆదివాసీలంటే మన పూర్వీకులు. వన్య ప్రాణులు, చెట్లు, చేమలు, నేల, నీరు ఇన్నిటితో కూడిన అడవి మన ఆదిమ సమాజానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. ఈ మన్యం ప్రజలకు బ్రిటిష్ పరిపాలన నుండి కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. అందుచేతనే మన్యంలో అల్లూరి సీతారామరాజు ఈ మన్యం ప్రజల చేత ఆయుధాలు పట్టించారు. ప్రభుత్వాలన్నీ కూడా వీళ్లను దగా చేసినయే, వీళ్లను దోపిడీ చేసినయే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం, బాబు ప్రభుత్వం కూడా మన్యం ప్రజల కోసం రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన
కంటి తుడుపు చట్టాలను సైతం వీళ్ళ తుంగలోకి తొక్కి ఇప్పుడు కార్పొరేట్ చుట్టాలకు ఈ మన్యాన్ని దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తూ మన్యం ప్రజల గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్. స్వదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. విశాఖలో యువకుని దారుణ హత్య, ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. కాపు కురుక్షేత్రానికి పార్టీలకు అతీతంగా తరలి రావాలి, కిర్లంపూడిలో ముద్రగడ పిలుపు. విశాఖలో విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలతో మారథాన్, ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి చినరాజప్ప. తారాస్థాయికి చేరిన వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన వివాదం, ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.